విష్ణు సహస్రనామంలోని 3వ శ్లోకం. యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః. ఈ శ్లోకం అర్థం ఈ విధంగా వస్తుంది. ఈ శ్లోకంలో స్వామివారి 7 దివ్యనామాల గురించి మనం తెలుసుకోవచ్చు. యోగ అంటే యోగం ద్వారా పొందేవారు లేదా యోగ స్వరూపుడు. మన మనస వాచ కర్మణ అంటే మనస్సును ఇంద్రియాలను నిగ్రహించుకొని స్వామివారిని ధ్యానిస్తే స్వామివారు లభిస్తారు మనకి. యోగ విదాం నేత అంటే యోగాన్ని తెలిసిన వారిని, అంటే యోగులను సాధకులను సరైన మార్గంలో నడిపించేవారు స్వామివారు. వారందరికీ ఒక రక్షకుడిలాగా స్వామివారు ఉంటారు. ప్రధాన పురుషేశ్వర అంటే ప్రకృతి ప్రధానము, అంటే జీవాత్మకు అంటే పురుషుడుకు రెండిటికి అధిపతి అయిన వారు పరమాత్మ. నారసింహవపు అంటే భక్తుడైన ప్రహ్లాదునికి స్వామివారు రక్షించడానికి ఎలా వచ్చారు? నరసింహ రూపంలో వచ్చారు కదా. అంటే సగం మానవ రూపం సగం సింహం రూపం ధరించి వచ్చారు స్వామివారు. శ్రీమాన్ అంటే లక్ష్మీదేవితో ఎల్లప్పుడూ కలిసి ఉండేవారు, సమస్త ఐశ్వర్యాలను కలిగిన వారు స్వామివారు. కేశవ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అధిపతి లేదా సుందరమైన కేశములు అంటే జుట్టు కలిగిన వారు. కేసి అనే రాక్షసుణ్ణి సంహరించారు కదా స్వామివారు. పురుషోత్తమ అంటే పురుషులందరిలోనూ అత్యున్నతమైనటువంటి వారు స్వామివారు, ఉత్తమ పురుషుడు. ఈ విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క శ్లోకంలోని పరమార్థం తెలుసుకుంటూ ఉంటే స్వామివారి గుణగణాలు ఇంకా తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది. మనకి స్వామివారి పాదాలను పట్టుకోవడానికి ఒక మార్గం దొరుకుతుంది అనిపిస్తుంది. అందులోని పరమార్థం తెలుసుకుంటూ ఉంటే మనకి ఒక సక్రమమైన మార్గము స్వామివారు మనకు నిర్దేశిస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకంలో తాత్పర్యాన్ని ఎంతో గొప్పగా చెప్పారు. యోగాభ్యాసం ద్వారా లభించేటటువంటి వారు స్వామివారు. యోగులను నడిపించేటటువంటి ఒక నేత స్వామివారు. ప్రకృతి జీవులకు అందరికీ ప్రభువు శ్రీ మహావిష్ణువు. స్వామివారు శ్రీ లక్ష్మీ సమేతుడుగా ఉన్నటువంటి స్వామివారు నరసింహ రూపంలో త్రిమూర్తులకు మూలకారకుడు మరియు పురుషులందరిలోనూ శ్రేష్టమైనటువంటి వారు శ్రీ మహావిష్ణువు. ఈ శ్లోకంలో ఎంత గొప్పగా అర్థమొచ్చే విధంగా స్వామివారి గుణగణాలను చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.